హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 11వ సర్గ. అయోధ్యకు ఋష్యశృంగుని రాక. ఓ రాజేంద్ర, ఆ సనత్కుమార మహర్షి తన కథా ప్రసంగమునందు ఇంకనూ ఇట్లు చెప్పెను. అది మీకు హితకరమైనది, దానిని చెప్పెదను వినుము. ఇక్ష్వాకు మహారాజ వంశమున దశరథుడు అను పేరు గల ఒక మహాపురుషుడు ఉదయింపగలడు. అతడు ధార్మికుడైన సర్వశుభ లక్షణములతో సత్యసంధుడుగా ప్రసిద్ధి వహించెను. అంగరాజైన ధర్మరథునితో అతనికి మైత్రి ఏర్పడును. దశరథునకు శాంత అను కూతురు కలుగగలదు. అంగరాజైన ధర్మరథుని కుమారుడైన చిత్రరథుడు రోమపాదుడిగా ప్రసిద్ధికెక్కెను. ఆ రోమపాదుని కడకు ప్రసిద్ధుడైన దశరథ మహారాజు వెళ్ళెను. పిమ్మట అతడు, ఓ ధర్మాత్ముడా, నాకు పుత్ర సంతానం లేదు. నాకు సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి శాంత భర్త అయిన ఋష్యశృంగుడు మీ అనుమతి అయినచో నా కొరకై యజ్ఞమును ఆచరించును అని రోమపాదునితో పలుకును. దశరథ మహారాజు పలికిన ఆ వాక్యములను విని ఉదార గుణములు గల ఆ రోమపాదుడు మనస్సులో తర్కించుకుని పిమ్మట దశరథునకు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యజ్ఞమును నిర్వహింప సమర్థుడగు ఋష్యశృంగుని ఆయన కడకు పంపించును. దశరథుడు మనస్తాపము తీరినవాడై ఆ బ్రాహ్మణోత్తముని వెంటబెట్టుకుని వచ్చి సంతోషముతో మనస్ఫూర్తిగా ఆ యజ్ఞమును ఆచరించును. యజ్ఞము చేయగోరిన వాడును ధర్మజ్ఞుడును అయిన ఆ దశరథ మహారాజు ద్విజోత్తముడైన ఆ ఋష్యశృంగునకు దోసిలొగ్గి నమస్కరించి యజ్ఞ నిర్వహణకు తత్ఫలితముగా తనకు పుత్రలాభము స్వర్గప్రాప్తి కలుగుటకును ఆయనను కోరుకొనెను. ఆ మహారాజు ఆ విప్రముని సహాయముతో యజ్ఞమును నిర్వహించుట ద్వారా తన కోరికలను తీర్చుకునెను. ఆయనకు అమిత పరాక్రమశాలురైన 4 కుమారులు కలుగగలరు. వారు వంశ ప్రతిష్టను ఇనుమడింపజేయుదురు అని లోకముల యందును వారి ఖ్యాతి వహింతురు. మహర్షుల్లో శ్రేష్ఠుడు, పూజ్యుడు, సర్వసమర్థుడు అయిన సనత్కుమార మహర్షి పూర్వకాలమున కృతయుగమునందు తెలిపియుండెను. ఓ నరోత్తమ, పుత్రార్థివైన నీవు పురోహితుల ద్వారా కాక స్వయంగా పరివారముతో వాహనములతో వెళ్లి పూజార్హులైన ఆ ఋష్యశృంగమునిని సాదరంగా తీసుకుని రండి. సమంత్రుడు తెలిపిన ఈ కథను విని వశిష్ఠుని అనుమతిని గైకొని దశరథ మహారాజు రాణులతో అమాత్యులతో కూడి ఋష్యశృంగుడు ఉన్న రోమపాద నగరమునకు బయలుదేరెను. వన దృశ్యములను నదీ తీరములను తిన్నగా దర్శించుచు క్రమంగా ఆ మహారాజు మునిపుంగవుడున్న దేశమునకు చేరెను. రోమపాద నగరం చేరిన దశరథుడు ద్విజోత్తములను విబండాకుని కుమారుడును అగ్నివలే తేజస్శాలి అయిన ఋష్యశృంగుని రోమపాదుని సమీపమున ఉండగా చూచెను. అంతట రోమపాదుడు దశరథ మహారాజుతో తనకు గల మైత్రిని పురస్కరించుకుని ప్రసన్న మనస్కుడై సముచితంగా ఆయనకు విశేష పూజలను గావించెను. దీశాలి అయిన ఋష్యశృంగునకు రోమపాదుడు తనకు దశరథునితో గల మైత్రిని బంధుత్వమును గూర్చి తెలుపును. అప్పుడు ఆముని దశరథుని పూజించెను. ఇట్లు సత్కారములను పొందిన దశరథ మహారాజు రోమపాదునికి కడ 7-8 దినములు గడిపి పెదప ఆయనతో ఇట్లనెను. ఓ మహారాజా, నీ కుమార్తె అయిన శాంతను అల్లుడైన ఋష్యశృంగుని నా నగరమునకు పంపుము. అచ్చట ఒక మహత్కార్యము జరుగునున్నది. రోమపాదుడు ప్రతిభామూర్తి అయిన ఋష్యశృంగుని ప్రయాణమునకు తన ఆమోదమును తెలిపెను. పిమ్మట ఋష్యశృంగునితో, ఓ విప్రోత్తమ, నీ భార్య అయిన శాంతతో అయోధ్య నగరమునకు వెళ్ళుము అని పలికెను. ఋషిపుత్రుడు ఆ మాటలను విని రాజుగారితో అట్లే అని పలికి రాజుగారి అనుమతితో భార్యతో కూడి బయలుదేరిను. పరాక్రమవంతుడైన దశరథుడు రోమపాదుడు ఇద్దరును పరస్పర నమస్కారములతో స్నేహపూర్వకములైన ఆలింగములతో ఆనందించిరి. అనంతరం దశరథుడు రోమపాదుని కడ సెలవు గైకొని బయలుదేరిను. పిమ్మట అతడు త్వరగా వెళ్ళునట్టి దూతల ద్వారా తమ రాకను తెలుపుచు పౌరులను తన ఆదేశములను పంపెను. నగరమునందు అంతటను పూలదండలతో అరటి స్తంభములతో అలంకరింపుడు, కస్తూరి కలాపితో సుగంధ ధూప పరిమళాలతో వీధులను గుబాలింపజేయుడు, పతాకములను ఎగరవేయుడు. పౌరులు రాజుగారి శుభాగమన వార్తను విని మిక్కిలి సంతోషించిరి. రాజుగారి సందేశం ప్రకారం పూర్తిగా నగరమును అలంకరించిరి. పిమ్మట దశరథుడు శంఖ దిందు బుల ధ్వనుల మధ్య విప్రోత్తముడైన ఋష్యశృంగుని ముందుంచుకుని బాగుగా అలంకరింపబడిన నగరమును సుపరివారంగా ప్రవేశించెను. ఇంద్రుని వలె పరాక్రమశాలి అయిన దశరథుడు ఆదర సత్కారములతో నగరములకు తీసుకుని వచ్చుచున్న బ్రాహ్మణోత్తముని చూచి ఆ నగరవాసులెల్లరూ మిక్కిలి సంతోషించిరి. దశరథుడు ఋష్యశృంగుని తన అంతఃపురమునకు తీసుకుని వచ్చి శాస్త్రోక్తముగా పూజించెను. ఇంకనూ ఆయన రాకతో తాను కృతార్థుడైనట్లు తలంచెను.
భర్తతో కూడి ఆ విధంగా విచ్చేసిన విశాలాక్షియగు శాంతను చూచి అంతఃపుర కాంతలందరూ ఎంతగానో సంబరపడిరి. అంతఃపుర స్త్రీలను జనకుడైన దశరథరాజు ఆ శాంతాదేవిని బంధు మర్యాదలతో గౌరవించిరి. ఆమెయు తన భర్తయగు ఋష్యశృంగునితో అచ్చట కొంతకాలం గడిపెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే ఏకాదశ సర్గః.